అసలు ఏంటి నిరుద్యోగుల సభ ఏంది ఇంత పెద్ద ఎత్తున ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటి నిరుద్యోగుల డిమాండ్ ఏంది అసలు నోటిఫికేషన్లు అంతకుమించి వేరే పెన్షన్ల కోసం పెట్టుకోలేదు ఉచిత హామీల కోసం పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు మీరు ఇచ్చిన హామీయే మీరు నిరుద్యోగుల వల్ల గెలిచిన ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులనే పక్కన పెట్టేసి లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి రైతు భరోసా వేసిండ్రు వాళ్ళకి రైతులకి మరి నిరుద్యోగులం గుర్తులేమా మీరు ఫస్ట్ అధికారంలోకి రాగానే మీరు సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మమ్మల్ని ఫస్ట్ మాకు చేయాలి కదా ఏదన్నా సరే అట్లనే పోనీ అని టైం ఇచ్చినాము జీవోల పేర్లు చెప్పి నోటిఫికేషన్లు లేట్ చేసినా కోర్టుల్లో కాలాలు గడిపినా అట్లనే సైలెంట్గా ఉన్నాము అయినప్పటికీ 18 నెలలు అవుతుంది 2 సంవత్సరాలు గడిచిపోతుంది మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే 2 సంవత్సరాల కాలం పడుతుంది 2 సంవత్సరాలు పట్టొచ్చు సంవత్సరం పట్టొచ్చు మరి ఇప్పటికీ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే మీరు దిగిపోయే ముందు నోటిఫికేషన్ వేస్తారా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా వాస్తవం కదా ఎక్కడిచ్చారు ఏ నోటిఫికేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఎక్కడిచ్చారు సిగ్గుండాలి వాళ్ళకి చెప్పడానికి సిగ్గుండాలని చెప్తున్నా ముఖాముఖిగా డైరెక్ట్ నేనే చెప్తున్నా 10,000 పోస్టులు మీరు ఇచ్చారు డిఎస్సికి అదనంగా కలిపారు గ్రూప్ 2, 3, 1లో అక్కడక్కడ పోస్టులు కలిపేసి మీరు 60,000 ఉద్యోగాలని నోటి మాటగా ఎట్లా చెప్తున్నారు మీరు నియామక పత్రాలు ఇచ్చారు అంతే అది ఒప్పుకోండి మీరు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు మీరు వచ్చిన ఏడాదిలోనే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చారు అయిపోయిందాకా పార్టీలో అధికారంలోకి రావడం పోవడం ఇవన్నీ కామన్ కానీ ప్రభుత్వం మాత్రం ఒక్కటే కదా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిర్రు వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చిర్రు అనేది కరెక్టేనంటారా కరెక్టేనము సరే 60,000 ఇచ్చినాం అంటున్నారు కదా మరి మిగతా నోటిఫికేషన్ల సంగతి ఏంది అట్లా కూడా చెప్పండి మరి మేము 60,000 ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కరెక్టే మరి మిగతా 1,40,000 ఉద్యోగాలు కావాలి కదా 2 లక్షల ఉద్యోగాలకి మరి అవి ఆ నోటిఫికేషన్స్ ఏవి మరి బల్మూరి వెంకట్ డాక్టర్ రియాజ్ ఇట్లాంటి వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా మీరు ఇట్లాంటి సభలకు పిలవడం కావచ్చు మీరు మాట్లాడడం కావచ్చు అపాయింట్మెంట్ ఇవ్వడం కావచ్చు ఇట్లాంటి విషయాలు అసలు ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఒక బల్మూర్ అన్న ఒకటే కలిసి ఏమంటారంటే వస్తాయి తొందరపడకండి అని చెప్తున్నారు కానీ కాలం గడిచిపోతుంది మాకు చాలా మందికి ఏజ్ అయిపోతుంది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వరు నోటిఫికేషన్లో ఒక క్లారిటీ ఉండదు ఎప్పుడు వస్తాయో తెలియదు కనీసం నోటిఫికేషన్లు వచ్చే వరకు మీరు మేనిఫెస్టోలో ప్రకటించినట్టు నిరుద్యోగ భృత్యం అని ఇస్తున్నారా అంటే అది కూడా లేదు మరి నిరుద్యోగులు నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఏ భరోసాతోని ప్రిపేర్ అవ్వాలి నోటిఫికేషన్ ప్రకారం ఏ నోటిఫికేషన్ రావాలి ఇప్పుడు డేట్ల ప్రకారం వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ అయితే ఫస్ట్ రావాలి నిజం చెప్పాలంటే అది 500 చిల్లర పోస్టులు మనకి అప్పుడు ఆ గవర్నమెంటే ప్రకటించింది ఇప్పటిదాకా దాన్ని ఊసేలేదు అంటే మీరు వీళ్ళకి అంత అవగాహన లేక ఇస్తలేరా లేకపోతే ఏం లోపాలు ఉన్నాయో తెలియదు అదనంగా పోస్టులు యాడ్ చేసి డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు 3 years అవుతుంది నోటిఫికేషన్ అది వచ్చి ఇప్పటిదాకా కూడా దాన్ని ఊసేలేదు ఆ టీజీపీఎస్సీ బోర్డు చెప్పాలి మరి ఎందుకో ఇంకొకటి మెగా డిఎస్సి వీళ్ళే ఇస్తామన్నారు మెగా డిఎస్సి కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు అండ్ ఒక టెట్ ఒకటి నిర్వహించారు పోలీస్ నియామకాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇవన్నీ జూన్ లోపల అయ్యే నోటిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి మరి ఇవన్నీ ఇవ్వాలి కదా ఇప్పటి వరకు గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఇవన్నీ ఇవ్వాలి సరే గ్రూప్లు ఏదో కేసులు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్తున్నారు ఈ మిగతా నోటిఫికేషన్స్ అన్ని ఎందుకు ఇవ్వట్లేదు మరి ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి చివరిగా చెప్పండి ఖచ్చితంగా మాకు మీరు ఎన్నికలకి వెళ్ళేలోపు మాకు నోటిఫికేషన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళేలోపు మీరు మాకు నోటిఫికేషన్స్ ఇవ్వాలి లేదా మీరు మాకు ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే మీ ఉద్యోగాలు మేము గుంజుకోవాలా ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మనకి ఒక వేకెన్సీస్ ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది బై ఎలక్షన్స్ వస్తుంది అక్కడ ఒక నోటిఫికేషన్ వచ్చినట్టే మీరు మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో మేము ఉద్యోగాలు కొట్టుకోవాలా మీరు డిసైడ్ చేసుకోండి లోకల్ బాడీ ఎలక్షన్లో నిరుద్యోగులు నిలబడేటట్టు చేయకండి లీడర్లు వాళ్ళు అయితే అయ్యేటట్టు చేయకండి మీ పేరు మీరు కాపాడుకోండి లేని పక్షంలో లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మా నిరుద్యోగులం పోటీ చేస్తున్నాం ఒకవేళ మీరు చెప్పిన అంటే నోటిఫికేషన్ ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్కి గట్టి దెబ్బ తగులుతుంది జూబ్లీ హిల్స్లోనే ఫస్ట్ కదా బై ఎలక్షన్లో ఖచ్చితంగా నిరుద్యోగులు అందరం కలిసి పోటీ చేస్తాం నేను కూడా అప్లికేషన్ వేసిస్తాం ఖచ్చితంగా వేస్తాం ఎందుకంటే మీరు మాకు ఉద్యోగాలు కల్పించినప్పుడు మేమే ఉద్యోగాలు వెతుక్కుంటాం మీరు మాకు ఇట్లా పోటీ కావాలని పుల్ల పెడుతున్నారు కదా మేము కూడా పుల్ల పెడతాం ఇప్పటి నుంచి చెప్పండి బ్రదర్ ఎట్లాంటి నోటిఫికేషన్ రావాలి